అంతరిక్షం అయితే ఏంటి, రెజ్లింగ్ అయితే ఏంటి, ఎందులోనైనా మాకు మేమే సాటి, మాకెవరూ లేరు పోటీ అని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. అవును మరి, చిన్నప్పటి నుండే ప్రోత్సహించి శిక్షణనిస్తే ఏదైనా సాధ్యమే. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. మట్టిలోని మాణిక్యాలను సానపెడుతున్నారు భవిష్యత్తులో వజ్రాలను తయారు చేయడానికి. అన్నీ ఉండి ఆటల్లో గెలుపు సాధిస్తే గొప్ప కాదు. కరువు పీడిత గ్రామాల్లో పుట్టి ఏమీ లేని నిరుపేద కుటుంబాల నుండి వచ్చి పులిపిల్లల్లా కుస్తీ పోటీల్లో ప్రతిభ చూపుతున్న పాలమూరు బిడ్డల దంగల్ కథ ఇది. నారాయణపేట జిల్లాలోని ధన్వాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఇది. ఇక్కడ బడుగు బిడ్డలకు అక్షరాలను అందించడమే కాదు, వారి లక్ష్యాలకు కూడా రెక్కలు తొడుగుతున్నారు. చదువుల బడి, ఆటల ఒడి రెండిటి కలబోతతో ఉన్న కేజీబీవీలో ఎంతో మంది అమ్మాయిలు తమకు నచ్చిన ఆటల్లో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గతంలో పాలమూరుకు పరిచయమే లేని కుస్తీలో సత్తా చాటుతున్నారు. వరకు ఇక్కడి పిల్లలకు రెజ్లింగ్ గురించి ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఆట కంటే బతుకుతో పోరాటం చేయడమే వీళ్ళకు అతిపెద్ద సమస్య. ఆ బతుకు పోరులో వలసపోతూ కొందరు, కూలీ నాలి చేసుకుంటూ కొందరు తమ పిల్లలకు కడుపు నిండా 4 మెతుకులు దొరుకుతాయనే ఉద్దేశంతో ఈ అమ్మాయిలను ఇక్కడ చేర్పించారు. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు చదువుతో పాటు ఆటను అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు. ధన్వాడ చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుండి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. పిల్లల తల్లిదండ్రుల్లో చాలా వరకు నిరక్షరాస్యులు. వ్యవసాయం, కూలీ పనులతో జీవనం వెల్లదీస్తుంటారు. మరికొందరు వ్యవసాయం గిట్టుబాటు కాక అమ్మాయిలను కేజీబీవీ హాస్టల్లో వేసి వలసపోయారు. ఇక్కడ చేరిన పిల్లలకు కూడా ఖోఖో, కబడ్డీ లాంటి ఆటలు తప్ప రెజ్లింగ్ గురించి ఏమాత్రం తెలియదు. అలాంటి సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఈ ప్రాంతానికి రెజ్లింగ్ అకాడమీ శాంక్షన్ చేశారు. అలా ధన్వాడలో రెజ్లింగ్ ప్రస్థానం ప్రారంభమైంది. రెండు 2018 నుంచి స్టార్ట్ కావడం జరిగింది మేడం. ఇక్కడ మా దగ్గర కోచ్లు కూడా 2018 నుంచి అలాట్మెంట్ కావడం జరిగింది. కలెక్టర్ సార్ 4 రోజులు సార్ పెట్టడం జరిగింది. పేరెంట్స్ లేని పిల్లలు, సింగిల్ పేరెంట్స్ పిల్లలు, అట్లాంటి పిల్లలే ఉంటారు మేడం. పిల్లల పేరెంట్స్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడం చాలా కష్టము. సో మనం గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఇంకా నేషనల్ లెవెల్కి కూడా 3 వెళ్ళడం జరిగింది మేడం మా దగ్గర నుండి. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్తారు. ఇంకా ప్రోద్బలం కావాలి, ప్రోత్సాహం కావాలి. పిల్లలకు చదువుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ కోచ్ ఉండడం వల్ల, రెజ్లింగ్లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఇంకా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్, చదువుతో పాటు దీన్ని కూడా చాలా ఉత్సాహంగా నేర్చుకోవడం జరుగుతుంది. లాగోటి పెట్టడానికి చేత కాక బోర్లు ఎండిపోయి అట్లా వెళ్ళిపోయే వాళ్ళు చాలా ఉంటారు మేడం. దాని గురించి కూడా హాస్టల్లో పెట్టి కూడా చదువుతారో లేదో అని చెప్పి వాళ్ళు అక్కడ ఎస్ఆమ్ కూడా ఇచ్చి అక్కడ దేశం వెళ్ళిపోతున్నారు బతకనీకి. ఇప్పుడు చాలామంది కూడా చదువుకొని నా ఉద్యోగాలు రాలేదు అని చెప్పి మొత్తం ఆటోలు తీసుకొని అక్కడిక్కడ బతికే వాళ్ళు పోతున్నారు. 2018 ఆఖరులో ధన్వాడలో రెజ్లింగ్ శిక్షణ ప్రారంభమైంది. ప్రస్తుతం 30 మంది అమ్మాయిలకు శిక్షణ నడుస్తుండగా ఇప్పటి వరకు మొత్తం 100 మంది అమ్మాయిల దాకా శిక్షణ పొందారు. 7 మంది అమ్మాయిలు మెరుగైన శిక్షణ కోసం హర్యానాకు వెళ్లారు. రెజ్లింగ్ లో తర్ఫీదు పొందుతున్న అమ్మాయిలందరూ కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో విజయాలు సాధించారు. మరికొందరు అమ్మాయిలు జాతీయ స్థాయిలో సైతం ప్రతిభ చూపారు, పతకాలు సాధించారు. 150 పైన వెళ్తారు మేడం. 10th అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు కదా మేడం. వాళ్ళని కౌంట్ చేసుకుంటే 150-200 వరకు వస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం మాత్రం కేజీబీలో 30 మంది ఉన్నారు మేడం. బాయ్స్ హై స్కూల్లో కొంతమంది ఉన్నారు. గున్ముఖ్లలో కొంత 5 మెంబర్స్ వరకు ఉన్నారు మేడం. కొండాపూర్లో కొంతమంది ఉన్నారు.
మొత్తం కలిపితే 150 to 200 వరకు పాత పిల్లలు కలుపుకుంటే. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 30 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఒక 6 మంత్ నేను కోచింగ్ ఇచ్చిన తర్వాత మనకు అండర్-15 ఫస్ట్ టైంలో మనకు ఛాంపియన్షిప్ వచ్చింది మేడం. ఛాంపియన్షిప్ వచ్చిన తర్వాత పిల్లలు మేదక్ డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్లో అప్పటి నుంచి ఛాంపియన్షిప్ వచ్చినప్పటి నుంచి వేరే పిల్లలు కూడా మేము ఆడితే బాగుంటుంది, మా అక్క వాళ్ళు కూడా ఆడుతున్నారని. తర్వాత మేదక్ డిస్ట్రిక్ట్లో అండర్-14 మేదక్ డిస్ట్రిక్ట్ టౌన్లో జరిగింది. అప్పుడు ఈ అమ్మాయి ఉంది రజిత, ఒక్కటే ఉంది ఇక్కడ. ఆ రజిత కానీ ఇంకో అమ్మాయి తిరుపతమ్మ కానీ వాళ్ళు మెడల్ కొట్టింది అక్కడ, సెకండ్ ప్లేస్, అప్పుడు గోల్డ్ ఏం కొట్టి. దాని తర్వాత అండర్-17లో ఒక అమ్మాయి శిరీష స్టేట్ లెవెల్లో మెడల్ కొట్టి బ్రాంజ్ మెడల్ దాకా వెళ్ళింది. తర్వాత ఒక 6-7 మంత్ తర్వాత మనకు సౌత్ జోన్ ఉంటుంది. సౌత్ జోన్లో మనకు 6-7 మెంబర్స్ నేషనల్ సెలెక్షన్ అండి. సౌత్ జోన్లో సెలెక్షన్ అయితే ఒక అమ్మాయి నాగలక్ష్మి సిల్వర్ మెడల్ కొట్టింది మేడం సౌత్ జోన్లో. ముగ్గురేమో బ్రాంజ్ మెడల్ కొట్టిండు. ఇక్కడ నుంచి ఒక ముగ్గురు పిల్లలు సౌత్ ఏషియన్కి ఆడడానికి వెళ్ళింది మేడం. ముగ్గురు నాగలక్ష్మి, బాలమణి, గీత అక్కడే ఉన్నారు మేడం. 4 మంత్స్ అయిపోయాయి అక్కడే ఉన్నారు. ఇంకా 4 పిల్లలు జూనియర్ ఉన్నారు 7th క్లాసు. వాళ్ళు కూడా అక్కడే అక్కడనే వాళ్ళ నేషనల్ అకాడమీలో అక్కడే తీసుకుంటామని. వాళ్ళకి ఏముందంటే పిల్లలకి ఏం అమౌంట్ కట్టే వాళ్ళకి డైట్కి అవసరం ఉంటుంది మేడం. 10,000 కానీ 15,000 కానీ వాళ్ళు నెలకు డైట్ తీసుకుంటారు మేడం. ప్రాక్టీస్ని బట్టి ఆకలి అవుతుంది మేడం. అప్పుడు మాకైతే ఆడ హాస్టల్లో ఏ ఫుడ్ అయితే పెడతారో వాళ్ళకి అందరికీ అదే ఫుడ్ తింటాం మేడం. మేము బయట నుంచి తీసుకురాము, ఇంకా సార్ తెస్తే ఎప్పుడైనా తెస్తారు డ్రై ఫ్రూట్స్ అవే తింటాం మేడం. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ కూలి పని చేస్తుంది, మా నాన్న జీప్ డ్రైవర్ పని చేస్తాడు. అక్క వాళ్ళందరూ ఆడుతుంటే నాకు కూడా ఆడాలనిపించింది. అందుకే అక్క వాళ్ళందరూ చెప్పారు మీరు ఆడితే మీ గోల్ అన్నీ తీరుతాయి అంటే వచ్చాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు చిక్కర్లాగడ్డ తాండా, కొండాపూర్ సైట్ ఉంటుంది మేడం. 8th నుంచి నేను కుస్తీ నేర్చుకున్నా మేడం. దీనిలో ఆడితే జాబ్ వస్తుందని చెప్పిండ్రు మేడం. స్టేట్ లెవెల్ అలా ఆడతామని చెప్పిండ్రు మేడం. నేను వచ్చినా మేడం. నాన్నేమో డ్రైవర్ మేడం, ఆటో నడుపుతాడు. అమ్మ కూలీ పని చేస్తాడు మేడం. అవ్వ ముగ్గురు చెల్లెళ్ళ మేనే ఉన్నాం మేడం. తమ్ముడు హాస్టల్లో ఉన్నాడు మేడం. చిన్న చెల్లెలు ఇంటికాడ ఉంది మేడం. దంగల్ మూవీ చూసినప్పుడు ముందు భయమైంది మేడం, ఇట్లా ఉంటుందా, పోతే మంచిదా చెడ్డదా అని ఆలోచించిన మేడం. దాని తర్వాత ఏం కాదు, నేర్చుకుంటే ఏం కాదు, భయపడరాదు, ఏదైనా ఎక్కువ అనుకొని ముందుకు వచ్చి నేర్చుకున్నాం మేడం రెజ్లింగ్ అనేది. అక్క వాళ్ళు ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాం మేడం. వాళ్ళలాగా మేము కూడా ఉండాలని, ఆడి వాళ్ళలాగా పోవాలని మాకు కూడా ఉంది కాబట్టి అక్క వాళ్ళకి చూసి మేము నేర్చుకున్నాం మేడం. సార్కి కూడా అడిగి సార్ మాకు కూడా ఇట్లా ఇష్టం నేర్పండి సార్ అని సార్కి అడిగినాం మేడం. సార్ ఓకే అన్నాడు మేడం. వరంగల్లో ఆడినప్పుడు కొంచెం భయం అనిపించింది మేడం. వాళ్ళ టెక్నికల్ చూస్తేనే భయం అనిపించింది మేడం. వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, టెక్నికల్ ఎట్లా చేయాలనేది. ఓడినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు కానీ మ్యాట్ మీద ఎక్కాలని అనుకుని ఎక్కినా మేడం. సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకా మా డాడీ నువ్వు కూడా ఆడితే బాగుంటుంది, నీకు కూడా మెడల్స్ వస్తాయి అని చెప్పింది మేడం. అప్పటి నుండి సార్కి అప్పుడు 6లో అడిగిన మేడం. ఆడినా ఇంకా ఆడకుండా ఇంకా పోయినా మేడం. ఇంకా 7thలో వచ్చిన మేడం. డాడీ ఎందుకు పోయినావు, ఇంకా ఆడు అని చెప్పిండు మేడం. ఇంకా డాడీకి అడిగితే ఆడమని చెప్పినప్పుడు సార్కి ఇంకా అడిగిన మేడం. సార్ తీసుకున్న తర్వాత నేను ఆడినా మేడం. నేను వరంగల్లో ఆడిన అండర్-14 గోల్డ్ మెడల్ వచ్చింది. నేను రోజు సాయంత్రం పొద్దున్న ప్రాక్టీస్ చేస్తున్నా. ధన్వాడలో ముందు ఆడితే ఆడ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంకా తొర్రూరులో పోయినాం, తొర్రూరులో పోతే ఆడ కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పుడు ఇంకా నేను నేషనల్కి వెళ్ళిన, నేషనల్లో పార్టిసిపేట్ చేసిన, సిల్వర్ మెడల్ వచ్చింది నాకు. నేను 6 నుంచి రెజ్లింగ్ నేర్చుకున్నాను. కేజీబీ హాస్టల్లో ఎప్పుడైతే అడుగు పెట్టానో ఆ రోజు నుంచి నేను స్పోర్ట్స్లోనే ఉన్నాను. ఇంకా రెజ్లింగ్ సార్ వచ్చిండు కొత్తగా. ప్రజెంట్ మేము సార్ కూడా అప్పుడే వచ్చిండు, మేము కూడా అప్పుడే వెళ్ళాం రెజ్లింగ్కి. ఫస్ట్ టైం చూసినప్పుడు 2-3 డేస్ అయితే కంటిన్యూగా ప్రాక్టీస్ చేశాను. తర్వాత కాలు నొప్పి, పెయిన్స్ అవి బాగా వచ్చాయి. అప్పుడు నా వల్ల కాదు ఇదని వచ్చేసిన. మళ్ళీ వచ్చేసి ఇంకా 3-4 డేస్ అట్లే అక్క వాళ్ళకి చూశాను. అంటే ఇప్పుడు రెజ్లింగ్ లేకుండే, ఖోఖోనే ఉండే. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే చూశాను వాళ్ళకి. మళ్ళీ నేను అనుకున్నా ఈ హాస్టల్లో పోయేలోపు ఖచ్చితంగా నేషనల్ ఆడాలి అని అనుకున్నా. అయితే 7thలోనే నేను నేషనల్ ఆడిన. మధ్యప్రదేశ్ ఆడిన, ఢిల్లీ, హర్యానా ఇవి నేషనల్ 3 టైమ్స్ ఆడిన. నేషనల్లో నాకు బ్రౌన్ మెడల్. ఇక్కడ అమ్మాయిలకు నిత్యం ఉదయం 5 నుండి 8 దాకా, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల దాకా శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా అనేక రకాల ఎక్సర్సైజులు ఉంటాయి. గ్రౌండ్లో థ్రెడ్ టైర్లతో ప్రాక్టీస్ సైతం ఉంటుంది. అంతేకాదు
పిల్లల వెయిట్ని వారానికి 2 సార్లు చెక్ చేస్తూ ఏ వెయిట్లో ఉన్న వాళ్ళు ఏ వెయిట్ వాళ్ళతో ఆడాలో అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. వీళ్ళకు వెయిట్ నేను మేడం ఫస్టే చెప్పేస్తా, ఒక నందిని ఉంది, నందిని నువ్వు 30 కేజీలు ఆడాలి. రేపు మనకు అండర్ 14 SJ వస్తుంది, 30 కేజీలోనే నువ్వు ఆడాలి. ఆ వెయిట్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఏం చేస్తానంటే వెయిట్ కంట్రోల్ చేసుకుంటుంది, ఇక్కడ కాంపిటీషన్కి ప్రిపేర్ అయి ఉంటుంది. తర్వాత నిఖిత ఉంది, నిఖిత 33 కేజీస్. ఆ నిఖితని కూడా చెప్పేస్తాను నేను, ఆ అమ్మాయికి 33 కేజీలో నువ్వు ఆడాలి. ఆ రోప్ ఎక్కింది అనుకో, అప్పుడు ఆపోజిట్గా అది ఇడిచేస్తుంది. ఎందుకంటే మన హ్యాండ్ పవర్ మీద మొత్తం పవర్ అనేది హ్యాండ్ మీద వస్తుంది. ఆ హ్యాండ్ అనేది మజల్స్ అనేది త్వరగా ఇది రిలాక్స్ అయిపోతుంది మేడం. ఇంకోటి హైట్ పెరగాలంటే కొద్ది చినప్స్ ఉంటుంది, ఆ చినప్స్ ఒక హ్యాండ్ పవర్ వస్తుంది, హైట్ కూడా వాళ్ళకు కొద్దిగా ఇది మూమెంట్ పోవడానికి బాగుంటుంది మేడం, హైట్ పెరగడానికి. అది టైర్ కూడా వాళ్ళకు ఎక్కి చేస్తే రేపు ప్లేస్ కూడా ఎత్తేసి కింద వేయడానికి కూడా సవలతు ఉంటుంది, హ్యాండ్ పవర్ రావడానికి మేడం. ఈ అమ్మాయిలు రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించడం వెనుక కోచ్ శ్రీనివాస్ కృషి చాలా ఉంది. మెదక్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తండ్రి, తాత, సోదరుల నుంచి కుస్తీ నేర్చుకున్నాడు. తమ సమీప ప్రాంతాల్లో జరిగే జాతరలలో కుస్తీ పోటీలలో పాలు పంచుకున్నారు. అలా కుస్తీపై ఎంతో ఇష్టాన్ని పెంచుకొని కుస్తీ ట్రైనర్గా మారి ఈ అమ్మాయిలను తీర్చిదిద్దుతున్నారు. రెజ్లింగ్ దిశగా చుట్టుపక్కల తండాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని ఒప్పించి పిల్లలకు కుస్తీ నేర్పిస్తున్నారు రెజ్లింగ్ ట్రైనర్ శ్రీనివాస్. 2019లో జిల్లా విభజన సందర్భంగా జీతాలు సకాలంలో అందకున్నా నెరవక ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరిస్తూ ఉన్న సౌకర్యాలతోనే పిల్లలకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. డిజిటల్ స్క్రీన్తో టెక్నిక్స్ నేర్పుతూ అనుక్షణం పిల్లలని ఎక్కడెక్కడ ఆడించాలి అనే సంకల్పంతో వారిని భవిష్యత్ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు ఆయనకు వచ్చే 15,000 జీతం నుండి 2,000 నుండి 3,000 రూపాయల దాకా పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం ఖర్చు పెడుతూ గిరిజన తండాల అమ్మాయిలను ఛాంపియన్స్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో మా కోచింగ్ సెంటర్ ఉంటుంది, ఎల్బీ స్టేడియం. అక్కడ నర్సింగ్ సార్ ఉంటాడు. నర్సింగ్ సార్ దగ్గర తీసుకున్న తర్వాత ఏం చేసిన మా బ్రదర్ ఒక 5, 6, 7 ఇయర్స్ మంచిగా ఆడాడు, నేషనల్ ప్లేయర్స్, నేషనల్లో మెడలిస్ట్ తర్వాత అన్న ఎన్ఏజ్ చేసిండు పంజాబ్ ఎన్ఏజ్ చేసిన తర్వాత ఆయనకు షాట్స్ నుంచి జాబ్ వచ్చింది ఆయన రెజ్లింగ్ అకాడమీలో. తర్వాత అన్న దగ్గర వెళ్ళేసి మేము కూడా అక్కడే ఒక 2-3 ఇయర్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు కూడా బ్రదర్ ఎన్ఏజ్ చేయించిండు పంజాబ్లో, స్పెషల్గా కోచింగ్ ఇప్పించి ఒక ఎన్ఏజ్ చేసిన తర్వాత అప్పుడు రొనాల్డ్ రోస్ కలెక్టర్ సారు, సత్యవాణి మేడం డివైఎస్ఓ ఉండే. అయితే ఒక 6 గేమ్స్ పెట్టింది కోచింగ్ సెంటర్స్. ధన్వాడలో రెజ్లింగ్, ఖోఖో, మాగనూరులో అథ్లెటిక్స్, కబడ్డీ, ఇవి 2 పెడితే ఏమైందంటే తర్వాత ఒక 2019లో డిస్ట్రిక్ట్ డివైడ్ అయింది. దాని తర్వాత ఏం చేసిందంటే డిస్ట్రిక్ట్ డివైడ్ అయిన తర్వాత కలెక్టర్ సార్ రొనాల్డ్ రోస్ సార్గా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అప్పుడు తర్వాత ఏం చేసిందంటే దీనికి ఎంకరేజ్ లేకుండే, సార్ వెళ్ళిపోయిన తర్వాత మాగనూరు అకాడమీ తీసేసాడు. నేను స్పెషల్గా వేరే దగ్గర నుంచి వచ్చిన, నేను ఇంత కష్టపడ్డాగా పిల్లల్ని మంచి ఎంకరేజ్ చేసిన, ఈ పిల్లలు నేను ఈ నుంచి వెళ్ళిపోతే అకాడమీ వెళ్ళిపోతే పిల్లలు క్లోజ్ అయిపోతుంది. తర్వాత నేను ఒక 4 ఇయర్స్ నాకు సాలరీ లేకుండా తర్వాత కూడా నేను కష్టం చేసిన, పిల్లలకి ఎంకరేజ్ చేసిన, పిల్లలు వదలలేను నేను. పిల్లల్ని కరోనా వచ్చిన తర్వాత పిల్లలు అందరు వెళ్ళిపోయినా నేను పిల్లలు టచ్ ఉండేసి పిల్లల్ని వదలకుండా మంచి సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడేసి ఇట్లా ఉంటుంది, పిల్లల్ని మంచి డెవలప్ చేద్దాము, మీరు కూడా సహకరించండి అని చెప్పేస్తే రెజ్లింగ్ ఆడితే కాలు చేతులు ఇరుగుతాయి, ఇది ఇరుగుతాయి, అది ఇట్లా పిల్లలు అక్కడ పోవాలా మీది అది పేరెంట్స్ కూడా ఇష్టం లేకుండే. కానీ ఆ పేరెంట్స్ ఏం చేసినంటే పేరెంట్స్ కూడా తర్వాత వాళ్ళు ఎంకరేజ్, ఎట్లయితే పిల్లలు స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ ఆడిరో, కొంతమంది వాళ్ళ పెద్ద పిల్లలు ఉంటారు చూడు, వాళ్ళు కూడా పేరెంట్స్కి ఒప్పించడం జరిగింది. ఇట్లా ఆడితే ఇట్లా ఉంటుంది, నాకు జాబ్ వస్తుంది, నేను మంచిగా ఆడగలుగుతా, నాకు చక్కగా వాళ్ళు కూడా పేరెంట్స్ని ఒప్పించడం జరిగింది. నేను ఎంత పిల్లల్ని సపోర్ట్ చేస్తే పేరెంట్స్ కూడా తర్వాత నాకు చాలా సపోర్ట్ చేసిండు. గద్వాల మండలంలో మట్టి కుస్తీ వేసిండు. మట్టి కుస్తీని కర్ణాటక నుంచి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు 10,000 కుస్తీ, 20,000 కుస్తీ, 30,000, 50,000 కుస్తీ, 50,000 కుస్తీలు అయితే కూడా మన పిల్లలు ముగ్గురు ఫస్ట్ ప్రైజ్ మనకే, సెకండ్ ప్రైజ్ మనకే, థర్డ్ ప్రైజ్ కూడా మనకే. 50,000, 20,000, 30,000 మన పిల్లలే తీసుకొచ్చిండు. ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మేదక్ కానీ
ఈ డిస్టిక్లో మట్టి కుస్తీలు బాగా అవుతాయి. మేము వాళ్ళతోటి ఆడతామని వెండి కడయాలు కుస్తీలో ఒక్కొక్కటి 10 వేల కుస్తీలో పోయి వాళ్ళ మగ పిల్లల్ని ఓడగొట్టేసి వచ్చింది మేడం. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఓడగొట్టాలంటే ఆ అమ్మాయి ఎంత కసిగా ఉంది, ఎంత ఆమెకు మేము ముందు వెళ్ళాలని వాళ్ళకు ఉంది. అది మాకు బాగా అనిపించింది. పిల్లల తల్లిదండ్రులు నేను ఇక్కడ నుంచి వెళ్తామంటే నాకు వెళ్ళనియరు మేడం. ఎందుకంటే పిల్లల పేరెంట్స్ మాకు చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లల్నే కదా ఎంకరేజ్ చేసేది, మా పిల్లలే కదా సపోర్ట్ చేసేది, మా పిల్లలు కూడా ముందు వెళ్ళడానికి ఆయన సపోర్ట్ చేయడానికి చేస్తున్నానని మాకు కూడా మంచి ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్. ఇంకా కోచ్కు 15,000 వస్తున్నాయి మేడం. ఆయన దాంట్లో నుంచి 2-3 వేలు ఖర్చు పెట్టి ఒకసారి 5,000 పెట్టి కూడా తెస్తాడు. పిల్లలకి ఎక్కువ డైట్ కావాలన్నప్పుడు నేను ఎవరన్నా అడుగుతాం. మేడం గారు కూడా టీచర్లను అడిగి ఎవరన్నా చేసి వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. ఒకప్పుడు పాలమూరులో ఏ గిరిజన తండాకెళ్ళినా బాల్య వివాహాలు ఎక్కువగా కనిపించేవి. ఆడపిల్లల్ని చదివించడం పైన కూడా ఆంక్షలుండేవి. కానీ ఈ అమ్మాయిలు రెజ్లింగ్లో చూపిన ప్రతిభ వల్ల ఇప్పుడు ఏ తండాలో చూసినా చైతన్యం వెల్లివిరుస్తుంది. తమ బిడ్డలు కూడా చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు ఎదగాలి అనే ఆలోచన ధోరణి కనిపిస్తుంది. ఇప్పుడు వీరికి కావాల్సింది ప్రభుత్వం నుండి ప్రోత్సాహం. చాలా మంది అమ్మాయిలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆడి మెడల్స్ని సాధించడంతో అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రపంచాన్ని చూసే దృక్పథం మారింది. బిడియంగా ఉండే ఆ అమ్మాయిలు ఇప్పుడు కుస్తీ కోర్టులో కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. తమ తల్లిదండ్రులకు గర్వకారణంగా తమ ఊరుకు పేరు తెచ్చే పని చేస్తున్నారు. ఈ పరిణామాలతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆడపిల్లల విషయంలో ఆలోచన ధోరణి పూర్తిగా మారుతోంది. మా కమ్యూనిటీలో ఎట్లా ఉంది మేడం అంటే ఎవరైనా 14, 13, 15 ఎక్కువ 16 సంవత్సరాలు అయితే ఆధార్ కార్డు మార్పించి ఏదో రకంగా మ్యారేజ్ చేసి పంపించేవాళ్ళు. అయితే నాకు మొదటి నుండి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకొకటి అమ్మాయిలు అంటే మరి తక్కువ అంచనా, తక్కువ నాకే చాలామంది అంటున్నారు మేడం. ఎట్లా అంటున్నారంటే పెళ్లి చేస్తే వెళ్ళిపోయే అమ్మాయి ఇంత అవసరమా, అప్పు తెరుపుకో, గుడిసెలో ఉంటున్నావు, ఇల్లు కట్టుకో. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నా గురించి నేనేం చేయాలో నాకు ఆలోచన ఉంది. 15-16 సంవత్సరాలు అయితే పెళ్లి చేసిద్దామని ఉంటుంది. కానీ మాకు అట్లా లేదు. మా పాపకు మంచిగా ఆడిపియాలి, మంచిగా ఉండాలి. వాళ్ళు ఫస్ట్లో మంచిగా నేర్చుకుంటేనే కదా అవతలకి మంచిగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు మంచిగా బతుకుతారు అన్నట్టు ఎదిగినట్టు వాళ్ళ డాడీ చేసిండు అట్లా ప్లాన్. పిల్లల్ని చూసి కూడా ఈ సంవత్సరం 2 పోయినరు. మా పాప పోయింది కదా, మా నడిపి పాప పోయింది, మళ్ళీ 2 పిల్లలు కూడా వెళ్ళిపోయినరు అన్నట్టు పోతున్నారు. మళ్ళీ హాస్టల్లో కూడా నేర్చుకుంటున్నారు. మళ్ళీ పిల్లలు 10 మంది దాకా అక్కడ జమ అయినరు. మొత్తం చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. మా పాపకు చూసి కూడా ఆడపిల్లకి అంత దూరం ఎందుకు పంపించిండ్రు అని మస్తు చెప్తున్నారు మాకు. ఇంకా నేను కూడా వద్దు అంత దూరం ఎందుకు అంటే వద్దు మన పాప ఎదగాలి, మన పాపకు మంచిగా ఉండాలి, మంచిగా ఇవ్వాలని వాళ్ళ డాడీ కూడా అట్లే చెప్పి పంపించిండు మేడం. ఎంతోమంది అంటే కూడా సంబంధం వస్తే కూడా ఇవ్వాలి, మంచిగా తోలుతామని తోలుతున్నాం. చేస్తాం మందిలో చేస్తామమ్మా, చేస్తాం మందిగా. ఇంకా పెద్ద మనుషులు ఏడవేళలు అయితే చేపిస్తాం మేము. పెట్టుకుని ఇట్లా లేపుకొని పోతారు అని తోలిస్తాం. అందుకొరకు ఆమెకు అక్కడనే కోచింగ్ తోలుతామని తోలిస్తున్నాం. మార్పు వచ్చిందమ్మా, పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు మంచిగా ఉందా మాటలకు. ఇప్పుడు మనం కూర్చున్నది తైక్వాండో మ్యాట్. వీళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవడానికి రెజ్లింగ్ మ్యాట్ అనేదే లేదు. 4 కాస్ట్యూమ్స్, 4 మ్యాట్ షూస్ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో టోర్నమెంట్కు ఆడే అమ్మాయిలు తీసుకెళ్తే వీళ్ళకు లేని పరిస్థితి. ఇలా అడుగడుగున పరిస్థితులు సవాళ్లు విసురుతున్నా కుస్తీతో సావాసం చేస్తూనే ఉన్నారు. ధన్వాడలో కుస్తీ శిక్షణ పరంగా బాగానే ఉన్నా అడుగడుగున వసతులలేమీ ఉంది. రెజ్లింగ్ శిక్షణ కోసం ఓ చిన్న తరగతి గదిని మాత్రమే ఇచ్చారు. పైగా పిల్లలకు ప్రాక్టీస్ చేసే దుస్తులు 1 జత మాత్రమే ఉన్నాయి. దీంతో ఉదయం సాయంత్రం అవే బట్టలతో ఆడాలి. 2 రోజులకొకసారి ఉతుక్కోవాలి, చిరిగితే కుట్టుకోవాలి. ఇంటి దగ్గర అడగాలంటే అక్కడ లేమి పరిస్థితి. ఇలాంటి రకరకాల కారణాలతో మరెందరో అమ్మాయిలకు కుస్తీ పోటీల పట్ల ఆసక్తిగా ఉన్నా శిక్షణ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఏషియన్ ఛాంపియన్ ట్రయల్కి వెళ్ళిండు మేడం 3 పిల్లలు.
ఆ ముగ్గురు పిల్లలు లేకపోతే కాస్ట్యూమ్స్ మ్యాట్ షూస్ వాళ్ళే తీసుకొని పోయారు. ఇప్పుడు వీళ్ళకి ఏం లేవు మేడం. అదే పిల్లలకి మార్నింగ్ అదే వేయాలి, ఈవినింగ్ అదే డ్రెస్ మీద వేయాల్సి వస్తే కొద్ది పిల్లలు కూడా బాగా అనిపిస్తలేదు మేడం. ఎందుకంటే అవి చాలా త్వరగా చినిగిపోతున్నాయి. ఎందుకంటే సపరేట్ ఉంటుంది, డ్రెస్ కూడా అనేది సపరేట్ ఉంటుంది మేడం. రెజ్లింగ్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ సపరేట్ తీసిన తర్వాత ఇవి రౌండ్ కానీ బ్రౌట్ గ్రౌండ్లు కొట్టినప్పుడు ఇది ఈ టీషర్ట్ కానీ ఇవి కానీ వాడుకుంటారు. ఇక్కడేమో వాళ్ళ కాస్ట్యూమ్స్ ఉంటుంది, మ్యాట్ షూస్ ఉంటుంది, వాళ్ళ నీ క్యాప్స్ ఉంటుంది. అవి వేసుకొని వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక గేమ్స్కి ఆడే వాళ్ళకు కాస్ట్యూమ్ ఆ డ్రెస్సులు మా దగ్గర లేవు. ఈ స్పెసిఫిక్కి రెజ్లింగ్ మ్యాట్ కావు మేడం. ఇది మామూలు మ్యాట్, ఇది టైకాండో కానీ దీని కానీ ఏదో కరాటే చేసుకుంటారు దాని మ్యాట్, కానీ రెజ్లింగ్ మ్యాట్ కావు మేడం. ఇది రెజ్లింగ్ మ్యాట్ వేరేది ఉంటుంది. అక్కడ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో దొరుకుతాయి. అవి మా కాస్ట్లీ పట్టేసి 5 lakhs పైన ఉంటుంది. మ్యాట్ కవర్ ఉంటుంది. దాంతో తర్వాత కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి, డమ్మీస్ ఉంటాయి. అవి ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. అయినా పిల్లలు కసితోటి మేము బయట పిల్లలు పోతున్నారు కదా, వాళ్ళు అక్కడికి పోయి చేస్తున్నారు కదా, మేము కూడా ఇక్కడ ఉండేసి ఇదే డైట్ తీసుకొని వాళ్ళతోటి పోరాడాలని వాళ్ళలాగా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం. మార్నింగ్ 5 o'clock లేస్తారు. 5 o'clock నుంచి 7:30 దాకా 8 దాకా చేస్తారు మార్నింగ్. కానీ నాకు ఒకటి ఏం బాధ నేను ఇంత చెప్పించిన తర్వాత కూడా వాళ్ళకి సరిగా డైట్ అంతలేదు కదా, ఇంకా సరిగా డైట్ అంతే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారా, అదే నాకు బాధ. ఇంకోటి సరిగా ఇప్పుడు ఆడిపిస్తే నేను ఒక్కొక్కరిని ఆడిపియాల్సి వస్తుంది. అదే పెద్ద హాల్ ఉంటే ఏమవుతుందని అందరికీ ఒకసారి ఆడిపిస్తే వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది, వాళ్ళకు అన్నీ ఒకసారి ఆడగలుగుతారు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఆడిపియాలంటే నాకు అక్కడే టైం అయిపోతుంది. ఇది ఒక క్లాస్ రూమ్ మేడం. క్లాస్ రూమ్లో బయట పక్కకు పోతే గోడ తాకుతుంది. ఎందుకంటే ఈ గేమ్స్ కొద్దిగా స్టామినర్ గేమ్స్. ఇక్కడ ఏదో అక్కడ ఉండేసి ఒక్కొక్కరిని పిల్లలు కొద్దిగా మెల్లగా చేపియాల్సి వస్తుంది మేడం. రెజ్లింగ్ అంటేనే శ్రమతో కూడుకున్న ఆట. ఈ ఆట ఆడేవారు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. వారి నిత్య జీవిత ఆహారంలో పండ్లు, పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చికెన్, మటన్ లాంటి బాడీ బిల్డింగ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లలకైతే రోజువారీ మెనూ ఏది ఉంటుందో అదే ఉంటుంది. వీరికంటూ ప్రత్యేకంగా ఆహారం అంటూ ఏముండదు. అయినప్పటికీ ఉక్కు సంకల్పాన్ని మనసులో నింపుకొని రెజ్లింగ్ కోసం రోజు శ్రమిస్తూనే ఉన్నారు. మాకు మ్యాట్ లేవు, షూ లేవు, కాస్ట్యూమ్ లేవు, మాకు ఫుడ్ మంచిగా లేదు. ఇంకా మాకు మంచిగా ఫుడ్ కావాలి, ఇంకా మ్యాట్ కావాలి, మాకు ఒక హాల్ కావాలి, ఇంకా షూ కావాలి, కాస్ట్యూమ్ కావాలి, మాకు వేసుకోనికి లోయర్ కావాలి. అవి ఉంటే మేము మంచిగా ఆడతాం. ఇంకా మాకు ఫుడ్ ఉంటే ఇంకా సూపర్ ఆడతాం. టీషర్ట్లు ఉన్నాయి మేడం, సార్ తెచ్చిన పాయింట్స్ అన్ని చినిగిపోయినాయి మేడం. మ్యాట్స్ కూడా అవి చినిగిపోయినాయి మేడం. కాస్ట్యూమ్స్ ఇంకా షూస్ లేవు మేడం, మ్యాట్లు లేవు. ఇంకా మాకు ఒక పెద్ద హాల్ కావాలి మేడం. సాధించాలని ఫస్ట్ వాళ్ళ దగ్గర మూమెంట్స్ ఉండాలి. మనం ఎంత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేను చెప్పించినవో 15 నిమిషాలు చేయగలుగుతా. నాకు ఆమె ఎంకరేజ్ చేస్తే నేను కూడా ఆమెకు ఎంకరేజ్ ఈమె అమ్మాయి ఆడుతుంది, ఈమెకు మంచి తయారు చేయాలని మనం ముందు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు నా దగ్గర సపోజ్గా నిఖిత అనే అమ్మాయి ఉంది మేడం. నేను ఇట్లా షార్ప్ ఇట్లా టెక్నిక్ చేయమంటే మనం వితిన్ సెకండ్లో టెక్నిక్ చేసేస్తుంది. అంటే అసొంటి పిల్లలకి ఏం చేస్తే ఇంకా మంచి డైట్ ఉందనుకో, ఇక్కడే ఆడుతూ ఇక్కడే ఇంత షార్ప్ ఆడుతుంటే రేపు నేషనల్లో కూడా మంచి ప్లేయర్ అవుతుంది ఆ అమ్మాయి. ఇటువంటి అమ్మాయిలకు మన దగ్గర నేషనల్ దాకా తీసుకోగలుగుతాం. నేషనల్ తర్వాత మనం అంత మన దగ్గర ఫెసిలిటీ లేదు మేడం. అది నాకు ఇది ఆ ఫెసిలిటీ ఉంటే మనం కంపల్సరీ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా చేయగలుగుతాం. ఒక అమ్మాయి అయితే వాళ్ళ నాన్న బాల్సింగ్ నాయక్ అని ఆటో డ్రైవరు, 2 పిల్లల్ని అక్కడే వెళ్ళిండ్రు మేడం నేషనల్ అకాడమీలో. ఆ పిల్లలకి నెలకు 30,000 వస్తున్నాయి. ఇప్పుడు అదే డైట్ ఉండేసి మంచి హాల్ ఉండేసి చేస్తే ఆ పిల్లలు అక్కడే 30,000 ఖర్చు అవుతుంది, మన దగ్గర సేవ్ అవుతుంది. అదే పిల్లలు ఇక్కడే చేయగలుగుతారు. ఎందుకంటే నాకు మంచి నేషనల్ ఆడిపియాలి, ఇంటర్నేషనల్ ఆడిపియాలి, కానీ సవలత్ లేదు, మన ఫెసిలిటీ లేదు, హాల్ లేదు, మాకు మ్యాట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి వేసుకోవాలంటే ఇప్పుడు కాస్ట్యూమ్ లేదు, వాళ్ళకి డ్రెస్సులు వేరేది ఉంటుంది. వాళ్ళు ఏ టీషర్ట్ మీద ఆడుతున్నారు, నెక్కర్ వాళ్ళకు వేరే అన్నీ ఉంటాయి, మ్యాట్ షూస్ ఉంటాయి. ఇప్పుడు షూస్ ఉంటాయి, షూస్ కూడా లేవు. ఇప్పుడు రొనాల్డో సార్ ఎప్పుడైతే అప్పుడు ఇప్పించి తర్వాత మాకు ఏం ఫెసిలిటీ రాలేదు. ఎవరైతే నేషనల్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో, నేషనల్లో మెడలిస్ట్ ఉంటారో వాళ్ళకి నేషనల్ అకాడమీలో తీసుకుంటారు మేడం. ఇప్పుడు 7 మంది ఉన్నారు మేడం మన కేజీబీ ధన్వాడ నుంచే. ఇప్పుడు ఇక్కడే చదువుతున్నారు. ఇక్కడ 6 మంది చదువుతున్నారు. మొన్న ఒక పాపకు ఇంటర్ అయిపోయింది.
ఆ అమ్మాయి కూడా ఈడనే చదివిపోయింది. 6th నుంచి ఇంటర్ దాకా ఈడనే చదివింది. 5 to 8 వరకు ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మాకు చాలా ఆకలి అవుతుంది. డ్రై ఫ్రూట్స్ లేవు, మాకు మ్యాట్స్ లేవు, రెజ్లింగ్ హాల్ లేదు, మ్యాట్ షూస్ లేవు, ఏం లేవు. అక్కడ కాస్ట్యూమ్స్ చినిగిపోయినాయి, స్కిన్ టైట్ ఉండదు, ఏవి ఉండదు. సరిగ్గా ఏమైనా చేయాలంటే కూడా మాకు ఆకలి అవుతుంది. మా బాదం జ్యూస్ అవి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. రెజ్లింగ్ అంటేనే తినడానికి ఎగ్స్ అవి అన్నీ అవసరం ఉంటాయి. కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవాడ. అమ్మ నాన్నలు అంటే ఉన్నప్పుడు తెస్తారు, లేనప్పుడు తేరు. సారే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా సార్, మా పీటీ సార్. పిల్లల కలలను నెరవేర్చడానికి కొంతమంది తల్లిదండ్రులు సాహసమే చేస్తున్నారు. వారు నాగలక్ష్మి, సీతామహాలక్ష్మిల తల్లిదండ్రులు. ప్రస్తుతం హర్యానాలోని సోనేపట్లో శిక్షణ పొందుతున్న 7 మందిలో వీరిద్దరు. నెలకు వీరిద్దరికి డైట్ ఛార్జీల కోసం 35,000 రూపాయలు పంపాల్సిన పరిస్థితి. దీంతో మిగిలిన 2 చిన్నపిల్లలను పట్టుకొని వీరి తల్లి అనిత ఊర్లో ఉండగా, ఊర్లో ఉంటే అంత డబ్బు సంపాదించలేనని ఫైనాన్స్లో ఆటో తీసుకొని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తండ్రి బాల్ సింగ్ హైదరాబాద్లో రాత్రింబవళ్లు ఆటో నడుపుతూ శ్రమిస్తున్నాడు. బిడ్డలని ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడించాలంటే ఈ కష్టం తప్పదంటున్నాడు. రోనాల్డ్ రస్క్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన మాకు రెజ్లింగ్ అకాడమీ శాంక్షన్ ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు ఇంతకుముందు మా పాప 6th క్లాస్లో ఖోఖో కబడ్డీ ఆడేది. ఈ రెజ్లింగ్ ఇండివిజువల్ ఆట కదా, ఇండివిజువల్ ఆట మనకు ఎంత అయితే అంత ఎదగవచ్చు. గ్రూప్ ఆట అయితే ఏంది, అందులో సగం మంది ఆడకున్నా కూడా టీం మొత్తం ఇది అవుతుంది. అందుకొరకి అకాడమీ వచ్చిన అప్పటి నుండి నేను మా పాపకు రెజ్లింగ్లో షిఫ్ట్ చేశాను. అయితే 2019లో సౌత్ ఏషియన్ సెలక్షన్ అయింది. ఇక్కడ పూనాలో అయింది అది. అక్కడ సౌత్ ఏషియన్ సెలక్షన్ అయినప్పుడు మార్చి 25 నుండి నేపాల్లో ఉండే ఆ మ్యాచ్. కరోనా లాక్డౌన్ 2020 మార్చు లాక్డౌన్ వల్ల ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా ఇప్పుడు ఏం చేయాలి, ఇంటర్నేషనల్ ఆడిపియాలంటే ఎక్కడ వసతులు లేవు. ఇక దాని గురించి సర్చింగ్ చేస్తే ఇండియాలో బెస్ట్ ఆఫ్ స్టేట్ హర్యానా. అయితే ఇప్పుడు అప్పటికి మా పాప 8th ఉంది, 9th క్లాస్, 8th 9th కరోనా పాస్ అయింది. అప్పుడు నేను ఈ ఆటో 2022 మార్చిలో ఆటో కొన్నా. ఎందుకంటే నా పాప ఇంటర్నేషనల్ ఆడాలంటే ఉపాధి ఉండాలి. ఇంకొకటి మేడం, మెయిన్ రీజన్ ఏముందంటే రెజ్లింగ్లో సౌత్ ఇండియా చాలా వెనుకబడి ఉన్నాము, చాలా చాలా చాలా. అయితే అక్కడికి వెళ్ళినాక నేనేమనుకున్నా అంటే సంవత్సరము 6 నెలలో 1.5 year రిజల్ట్ వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను పంపించా. కానీ అక్కడికి వెళ్ళినాక అర్థమైంది ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంకొకటి నా లక్ష్యం ఇంటర్నేషనల్. అయితే ఇప్పుడు అక్కడ ఏముంది, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, ఈ 6 రాష్ట్రాల్లో మెయిన్ చాలా కాంపిటీషన్ ఉన్నది. నా ఏకైక లక్ష్యం ఏం లేదు మేడం, సౌత్ ఇండియా, అందులో తెలంగాణ, అందులో బంజారా కమ్యూనిటీ అమ్మాయి ఇంటర్నేషనల్ ఆడిపియాలనే ఉద్దేశంతో నేను అక్కడికి పంపించాను. 5వ క్లాస్ వరకు చదువుకున్నారు. తర్వాత మా పాపనేమో అక్కడ హాస్టల్లో వేసినాం మనం, ధనవాడ హాస్టల్లో వేస్తే అక్కడ నుంచి సార్ ఉన్నాడు మన సార్ నేర్పిస్తే వల్ల మా పాప నేర్చుకొని 7th వరకు మంచిగా నేర్చుకొని పూణేకి వెళ్ళింది. పూణేకి వెళ్తే అక్కడ గోల్డ్ మెడల్ గెలుచుకున్నది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నేను ఆడతానమ్మా అని ఆడుతూనే ఉన్నది మా పాప. ఇంకా ఇంతవరకు అక్కడ రెజ్లింగ్ తీసుకుపోయిండు సార్, ఆడిపించిండు, మంచిగా తెచ్చిండు, గోల్డ్ మెడల్ అన్నీ వచ్చినాయి, మంచిగా వస్తున్నాయి. నేను ఢిల్లీకి పోయి ఆడుకుంటామని చెప్తే తర్వాత కూడా వాళ్ళ నాయన సార్ ఇద్దరు కలిసి అక్కడ హాస్టల్ చూసి అక్కడ పోయి వాళ్ళ నాయన పెట్టి వచ్చిండు పిల్లలకు. తర్వాత మా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయి సంవత్సరం అయితే కూడా మా పాప నేను వెళ్ళిపోతా అమ్మా, నేను ఆడుకోవాలని చెప్పింది. చెప్తే మా ఇల్లు ఆపేసినాము, గుడిసె ఇట్లా కట్టుకొని కూడా మా పిల్లలకి ఇద్దరికి పంపించినాం. వాళ్ళ నాయన ఆటో నడుపుతాడు, నడుము నొప్పి బాగుంది, నడుము నొప్పి ఉంటే డాక్టర్ వద్దంటే కూడా ఆయన పంపిస్తున్నాడు పైసలు. ఆటో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడిపి పైసలు పంపించి మా పిల్లలను నేర్చుకోవాలని ఒక్కటే ఉంది వాళ్ళ డాడీకు. అందుకనే నేర్పిస్తున్నాం మేడం. పెద్ద అమ్మాయికి 17 సంవత్సరాలు ఉంది మేడం, చిన్న అమ్మాయికి 11 సంవత్సరాలు ఉంది. ఇద్దరు పోయినరు, వాళ్ళు అక్కడనే ఉన్నారు ఢిల్లీలో.
ఇంకా 2 పిల్లలు ఉన్నారు మాకు. ఇక్కడనే ఉన్నా నేను. జర ఎవరైనా మాకు ఆదుకుంటే బాగుంటుంది, మాకు మంచిగా ఉంటుంది అన్నట్టు అందరికీ నమస్కారం అని చెప్తున్నా. ధన్వాడ నుంచి 7 మంది పిల్లలు ఉన్నారు మేడం నేషనల్ అకాడమీలో. అండర్ 14లో 4 ఉన్నారు మేడం, అండర్ 17లో 2 ఉన్నారు, అండర్ 19లో ఒక పాప ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక 10 మంది, పంజాబ్ నుంచి ఒక 5 మంది, కర్ణాటక నుంచి ఒక 5-6 మంది, మనం మొత్తం కంట్రీ నుంచి మనకు ఒక 30-40 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళతో పాటు మన పిల్లలు 7 మంది ఉన్నారు మేడం. డిస్టిక్ లెవెల్ నుంచి వాళ్ళకు 5,000 స్కాలర్షిప్. డిస్టిక్ లెవెల్లో ఆడితే 5,000, స్టేట్ లెవెల్లో 10,000, నేషనల్ ఆడిననుకో 15,000, నేషనల్లో మెడల్ గెలుచుకొచ్చిననుకో 20,000. నెలకు 20,000 సంపాదించినప్పుడు పేరెంట్స్కి ఏం బటన్ పడదు కదా మేడం. మరికొందరి పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఇంతే. ఒంటరి మహిళగా కూలి పనులు చేస్తూ తల్లిదండ్రుల సహకారంతో బిడ్డ బాలమణిని హర్యానాకు శిక్షణ కోసం పంపింది మనెమ్మ. మేడం మా బాలమణి మా మన్మరాల పేరు. స్కూల్కి పంపిన తర్వాత ఇక ఆట పోటీలు ఆడతారని సార్ వాళ్ళు కూడా చెప్తే మేము కూడా ఓకే అదన్నా నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. నేషనల్లో మన తెలంగాణ వల్ల ఎవరు పోయలేరు ఫస్ట్ ఇప్పుడు పంపించేది. ఎందుకంటే మా పెద్ద బిడ్డ ఇక్కడ ఉంటుంది మనతోన. మాకు బియ్యం లేదు, ఇల్లు కూడా లేదు. నేర్చుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఆమె కూడా కూలినాలు పెట్టి ఎప్పుడు లేనప్పుడు కూడా మేము కూడా ఇంత సాయం చేసి పంపిస్తున్నాము. ఆడపిల్ల ఉంటే ఒకరొకరు ఏం చేస్తారంటే ఇప్పుడు పంపిస్తే ఏదో ఎక్కడన్నా అయిపోతుంది, ఎక్కడన్నా ఏమన్నా ఇది చెందు ముందులు కావచ్చు అనుకొని కూడా చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. అట్లా అనుకోకుండా ఇప్పుడు దిక్కు లేని వాళ్ళు జర మంచిగా చదివి మైండ్ వస్తుంది, నలుగుట్లా ఉంటే ఎట్లా పోవాలి, ఏ రకంగా బతకాలి అనేది కూడా ఉంటుంది అని చెప్పి ఇంట్రెస్ట్తోన మేము అక్కడ పంపించినాము. మెరుగైన శిక్షణ తీసుకోవాలని ఉన్నా తండ్రి అనారోగ్యం, తల్లి రోజు కూలికి వెళ్తే వచ్చే డబ్బుతో కుటుంబం గడవడమే కష్టమయ్యే పరిస్థితులను చూసి ఎంతో సాధించాలని మనసు నిండా ఉన్నా ఎలా తన లక్ష్యం నెరవేరుతుందో తెలియని పరిస్థితిలో ఉంది రచిత. మా పరిస్థితి చాలా ఇది ఉంది మేడం. 5 మంది పిల్లలు ఉన్నారు. నా మొగింది ఎముకలు పోయింది. ఇంకా మేము కూలి నాలి చేసుకొని బతుకుతున్నాము. పిల్లలకు అందరికీ బడికి తోలిస్తున్నా. శ్రీను సార్ ఆ పని నేర్పించినాడు. మంచిగా నేర్పించి ఇంకా అక్కడ పోయింది ఆయమ్మ. అక్కడ పోయి కూడా ఆడి వచ్చినప్పుడు ఇంకా తర్వాత ఇంకా అయిపోయినప్పుడు ఇంకా స్కూల్కి పోయింది. స్కూల్కి పోయి ఇంకా అక్కడనే ఇంకా నిన్న మొన్న వచ్చిన ఇంకా అక్కడనే తోలిచ్చిన ఆడేనికి పో అమ్మ అక్కడే అని ఆడేనికి అక్కడనే పోయింది. మా వద్దిగా డబ్బులు లేవు మేడం, అందరికీ పంపించలేము మేము. మా వద్దిగా డబ్బులు ఉంటే పంపిస్తుంటే మా వద్దిగా డబ్బులే లేవు, అందుకొరకే పంపించాం. వాళ్ళ డాడీ ఆడింది బొక్కలు పోయింది, ఈ కిడ్నీ అన్నీ వాపు వచ్చింది. ఇంకా ఆట నడుపుతాడు, ఇంకా ఒక జరసేపు నడుపుతాడు, ఇంకా ఇంటికాడ తెచ్చి పెట్టుకుంటాడు. మా అమ్మ అయితే కూలీ చేస్తూ ఉంటుంది. రోజుకు 300 తెస్తుంది. మేము 5 మెంబర్స్ ఉన్నాం. 5 మెంబర్స్ చదువుతూనే ఉన్నాము. ఇంకా ఎవరికి పెట్టాలో తెలియక నేను హర్యానాలో నాకు కూడా ఆశ ఉంది. హర్యానాలో పోయి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, నేను చెయ్యాలి, గోల్డ్ కొట్టాలి అని ఆశ ఉంది. కానీ మా పేరెంట్స్ సరిగ్గా మాకే తినడానికి లేదు మేడం. ఇక్కడ అయితే ప్రాక్టీస్ చేయడానికి కూడా మనీ ఏడు నుంచి చేస్తారు నాకు. అంత నేను కూడా అర్థం చేసుకొని ఏం అడగను మేడం. ఇక్కడ ఉన్న కేజీబీ హాస్టల్లో అయితే రెజ్లింగ్ ఆడిపిస్తున్నారు కదా మేడం, అన్నీ పోయి ప్రాక్టీస్ చేస్తున్నా. ఒలింపిక్ జరిగినాయి కదా ఇప్పుడు, మన ఇండియాకు 6 మెడల్ వచ్చినాయి. దాంట్లో నా పేరు కూడా ఒకటి రావాలనేదే నా కోరిక. హర్యానాలో పిల్లల ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లు అందిస్తారు, మెరుగైన శిక్షణ ఇస్తారు. నేర్చుకోవాలనే తపన ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఎందరో అవస్థలు పడుతున్న నేపథ్యంలో మన దగ్గరే మంచి ప్రమాణాలతో శిక్షణ ఇస్తే ఎంతో మంది అమ్మాయిలు రెజ్లింగ్ లో రాణించే అవకాశం ఉంది. ఇప్పుడు వరకు రెజ్లింగ్లో తెలంగాణ కానీ సౌత్ ఇండియా కానీ ఎవరు ఇంటర్నేషనల్ ఆడలేదు. జెంట్స్ ఉండొచ్చు, అమ్మాయిలు లేరు. అమ్మాయిలో మా బంజారా కమ్యూనిటీలో లేరు. ప్రభుత్వం నుండి రెజ్లింగ్ హాలు, మ్యాట్ ప్లస్ దాంట్లో మన జిమ్స్, ఇంకొకటి వాళ్ళకు స్పెషల్ ఫుడ్ కావాలి. ఇప్పుడు నార్మల్గా కేజీబీవీలో పెట్టే ఫుడ్ అది ఏ మూలకు అయితలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి అకాడమీ స్థాపిస్తే ఇంకా చాలా బాగుంటుంది మేడం. నేను ఇప్పుడు నాకంటే ఏదో చేయాలి. ఇప్పుడు రెజ్లింగ్ అంటేనే హర్యానా అంటేనే రెజ్లింగ్. పక్కల ఢిల్లీ, యూపీ, రాజస్థాన్ అక్కడ నుండి ఆడే అమ్మాయిలు కూడా హర్యానా అమ్మాయిలే. కానీ వాళ్ళ ఇది అటు నుండి ఆడతారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంది వాళ్ళకు
ఉన్నంత ఇంట్రెస్ట్ మనకు లేదు. ప్లస్ హర్యానా గవర్నమెంట్ పాలసీ మన తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు నేను ప్రజెంట్గా నా 2 అమ్మాయిలు ఉన్న సిచ్యువేషన్లో నాకు 15,000 గవర్నమెంట్ నుండి హెల్ప్ అవుతుండే. ఎందుకంటే పెద్ద అమ్మాయి ఉన్న పొజిషన్లో హర్యానా గవర్నమెంట్ 10,000 స్టైపెండ్ ఇస్తుంది. చిన్న అమ్మాయి సిల్వర్ బ్యాచ్ మెడల్ ఉంది, ఆమెకి 7,000 అక్కడ ఇస్తుంది హర్యానా స్టేట్. మన హైదరాబాద్లో పెడితే మంచిగా ఉంటుంది. ఇంకా మన రెగ్యులర్ హాస్టల్ అనేటి ఫుడ్ కూడా ఇక్కడ మొత్తం ఇట్లే పెట్టాలి. మన పిల్లలు చూసి మళ్ళీ 100 మంది పిల్లలు వస్తారు. అట్లయితే ఎందుకు మేడం వేరే రాష్ట్రాలకి వెళ్ళాలి మనం ప్రాక్టీస్ చేయడానికి? మన దగ్గర స్టేడియం ఉంటే మనం నేర్చుకోవచ్చు కదా. మనం చూసి చాలా మంది చూస్తారు, ధన్వాడ మండలంలో స్టేడియం చేస్తామని చెప్పినారు కదా. ఆ స్టేడియం చేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా అయ్యో ఇలా రెజ్లింగ్ నేర్పిస్తున్నారు, ఇండివిజువల్ గేమ్ ఉంది, నేర్చుకోవచ్చు, పిల్లలు బాగా ఆడతారు, కొంతమందిని కూడా పంపిస్తారు కదా మేడం. వేరే రాష్ట్రానికి వెళ్ళి ఎందుకు మనం ప్రాక్టీస్ చేయాలి? రెజ్లింగ్ నేర్చుకునే ఒక్కో అమ్మాయి వెనక ఎంతో వ్యధ ఉన్నా, పరీక్షలు పెడుతున్న పరిస్థితులున్నా వాటన్నిటినీ పంటి బిగువన దాచుకొని నవ్వుతూ భవిష్యత్పై ఎంతో నమ్మకంతో కుస్తీతో పోరాటమే చేస్తున్నారు ఈ బంగారు తల్లులు. వీరి ఆశలు నెరవేరాలని కోరుకుందాం. ఆడపిల్లలంటే ఆంక్షలు పెట్టే సమాజంలో సామాజిక ఆర్థిక అసమానతల సంఖ్యలను తెంచుకుంటూ పేదరికంతో యుద్ధం చేస్తూ కుస్తీ మే సవాల్ అంటున్నారు ఈ రెజ్లింగ్ క్వీన్స్. వీరు ప్రతిభ చూపి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆశిద్దాం. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, ధన్వాడ నుండి. For more videos like this, subscribe Big TV channel.